Manipali Jewellers. ఇక రారి కతిమ వార్తలు ఏమున్నాయో అరుచుకుందాం రారి. ఇక పోతే ఇది జర మంచిగా పెట్టి పిల్లగా భూ కబ్జా అట్రాసిటీ కేసులో బీజేపీ నేత రఘుపతి అరెస్టు. ఎక్కడిది కోల్యాగా? రౌడీయిజం చేస్తే ఎవరిని వదిలేదు లేదన్న పోలీసులు. వేరేకో బీజేపీ నేత భూ కబ్జా అట్రాసిటీ కేసులో బీజేపీ నేత బీజేపీ వాళ్ళు వీళ్ళు ధర్మం అని ముంగటేస్తారు. మరి మరి గిట్టెట చేసింది కోల్యాగా. మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందనే సూత్రాలు చెప్పే మరి బీజేపీ వాళ్ళు ఈ బీజేపీ నేత రఘుపతి ఎందుకు అరెస్ట్ అయ్యిండు? భూ కబ్జా అట్రాసిటీ అట. రౌడీయిజం చేస్తే ఎవరిని వదిలేది లేదన్న పోలీసులు. అంతేగా మరి నిందితుడిపై ఇప్పటికే రౌడీ షీట్తో పాటు పలు కేసులు. ఎవరో ఆ కోల్యాగా చూద్దాం. రఘుపతి ఎవరు ఆయన? ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న దళితుల భూస్వాధీన ప్రయత్నం. అమ్మా గిట్ట తయారైన కోల్యాగలు. చెప్పేటివేమో శ్రీరంగం నీతులు, దూరేటివేమో ఏమో అంటారుగా. మీకు ఎరికే ఇంక నేను అనాలనా? ప్రాణహాని బెదిరింపుల కేసులో నిందితుడు ఉష్కం రఘుపతిని అరెస్టు చేసినట్లు డిఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. 6 సంవత్సరాల క్రితం బాధితులు గంగన్న, ఏరే లక్ష్మి తమ అసైన్డ్ పట్టా భూములను రఘుపతి వద్ద తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. అరేరేరేరేరే 2025 జూన్ 5న తమ భూములను తిరిగి సాగు చేసుకోవడానికి అప్పు తీర్చడానికి వచ్చారు. అయితే నిందితుడు కొంతమందితో కలిసి అక్కడికి చేరుకొని వారిని ప్రాణహానికి గురి చేస్తూ ట్రాక్టర్తో తొక్కిస్తానని బెదిరించి భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసి న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితుడు రఘుపతిపై ఇప్పటికే మావలా పిఎస్లో రౌడీ షీట్తో పాటు పలు కేసులో నిందితుడుగా ఉన్నట్లు తెలిపారు. ఆదిలాబాదులో ఎలాంటి ఫోర్జరీలకు, భూ అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడిన, ప్రైవేటు భూములను ఆక్రమించే ప్రయత్నం చేసిన వారి పట్ల చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేయడం, చట్టం శాంతి భద్రతలను కాపాడటం కోసం పోలీసులు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మావల సిఐ కర్రస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. ఇక చూస్తుర్రా రఘుపతి ఎంత రామశాఖని రఘుపతో చూడు. ఉష్కం రఘుపతి ఇక వాళ్ళకు షెడ్డో పడ్డో ఇంత కుక్క కనుక బొక్కాష అన్నట్టు పాపం పేదోళ్ళకి ఏముంటుందా? కడుపు నింపుకోవాలి, కాలం ఎలా తీయాలి అంతే. 10 రూపాయలు సంపాదించుకోవాలి, ఊరకేసుకోవాలని ఉండదు. ఈరోజు పూట గడిచిందా అయిపోయింది. ఇక రేపు చూద్దాం. రెక్కాడితే కానీ డొక్క నిండని బతుకులు, మళ్ళీ అందులో దళితులు. ఇక చూడు ఉష్కం రఘుపతి ఇక ఈ రకంగా వాళ్ళ భూముల మీద పెత్తానం చెలాయించుకుంటా సొమ్మగొంది సోకోగొంది అన్నట్టుగా ఆఖరికి వస్తారకల్లా అసలుదారులకే ఎసరు పెట్టి మీరు ఈ భూమిలోకి వస్తే సంపుతాం, పొడి చేస్తాం, ట్రాక్టర్లతో తొక్కిస్తాం. ఇయేనా ఈ బెదిరింపులేనా? అరే రామ ఏమన్నంటే ఇప్పుడు ఎక్కువ అంటారు. సరే నేను అందరిని అంటలేను, ఎక్కువ చెప్పేది వీళ్ళేది. మేము ధర్మాన్ని కాపాడుతున్నాము, దారి తప్పిన ధర్మానికి మేము నిలువ నీడనిస్తున్నామని చెప్తారు. మరి ఇదేంది ఈ కోల్యాగ పంతనం ఏంది? ఉష్కం రఘుపతి అట బీజేపీ కోల్యాగ. ఆదిలాబాద్లో ఇప్పుడు ఇది ఆయన రౌడ్ షీటే ఓపెన్ చేసిరట ఆ కోల్యాగ పేరు మీద. గిసవంటి వేషాలు వేసి గిసవంటి కథలు పడి గిట్ల మంది సొమ్ముకు ఆశపడి మందిని ముంచితే ఊకుంటారా? పోలీసు వాళ్ళు చట్టం ఎట్ట చెప్తే అట్లా పని కానిస్తుర్రు. ఇక మరి కోర్టు ఆర్డర్ తోటి కోల్యాగని అత్తగారింటికి జాగదోలేరు. Mm.